ఫైనల్‌కి చాలా డిసప్పాయింట్ చేసింది మనల్ని. అసలు మనం చాలా ఎక్స్‌పెక్ట్ చేసాం. ఫైనల్‌కి మనకు ఎన్నో యాడ్ స్కోర్‌లొస్తాయి. కీ అనేది మల్టిపుల్ ఆన్సర్స్ కూడా చాలా వస్తాయి అని మనం ఎక్స్‌పెక్ట్ చేసాము. చాలా మటుకు మనము కీ అబ్జెక్షన్స్‌లో మనం రైజ్ చేసాము. విత్ ప్రూఫ్స్ కూడా పంపించాం. అసలు నిపుణుల కమిటీ అని ఏదైతే చెప్తున్నారో వాళ్ళు నిజంగానే నిపుణులేనా అనేటువంటి డౌట్ నాకైతే వచ్చింది. అంటే మనం కూడా ఈజీగా ఐడెంటిఫై చేసేటువంటి క్వెషన్‌లు కూడా వాళ్ళు తప్పుగా ఇచ్చారు. ఈరోజు చూడండి, ఆగస్టు 4, 2025 సాక్షి పేపర్లో వచ్చినటువంటి ఒక న్యూసు, తప్పుల తడకగా డిఎస్సి ఫైనల్‌కి. చూడండి ఎంత పెద్ద హెడ్డింగ్లో ఇచ్చాడో. ఇది చాలా ఆలోచించాల్సినటువంటి విషయము. ఒకసారి ఏముందో చూద్దాం ఈ న్యూస్లో. ఎస్జిటి, ఎస్ఏపిఈ, పీజీటీ ప్రిన్సిపల్ పోస్టుల పేపర్లలో గుర్తింపు అని ఇచ్చాడు. ప్రాథమిక కీలో కరెక్ట్గా ఇచ్చి ఫైనల్ కీలో మార్చారు అంటున్న అభ్యర్థులు. అవును, ప్రాథమిక కీలో కొన్నిటి కరెక్ట్గా ఇచ్చారు. తర్వాత ఏం చేశారు, ఫైనల్ కీలో మార్చి ఇచ్చేశారు. అంటే రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. ఆధారాలతో బోర్డుకు దరఖాస్తు చేసినా పట్టించుకోలేదని ఆవేదన పడుతున్నారు అభ్యర్థులు అనేసి మనకు సాక్షి పేపర్లో క్లియర్గా ఇచ్చారు. ఏ ఐడీస్, క్వశ్చన్ ఐడీస్ రాంగ్గా ఇచ్చారు. మరి ఎస్జిటీనా లేకుంటే ఎస్ఏనా ఏంటి అనేది చూద్దాం. ఒకసారి ఈ న్యూస్ ఏంటి చూద్దాము. దీనిపై కన్వీనర్ గారు ఏం చెప్పారో కూడా చూద్దాం. మెగా డిఎస్సి 2025 ఫైనల్ కీలో తప్పులు ఉన్నాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సెకండరీ గ్రేడ్ టీచర్ అంటే ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే ఎస్ఏపిఈ, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ అంటే పీజీటీ పేపర్లలో ఈ తప్పులు దొరికినట్టు చెప్తున్నారు. అందుకు ఆధారాలను సైతం చూపిస్తున్నారు. వాస్తవానికి ఆయా పరీక్షలు పూర్తయిన తర్వాత డిఎస్సి పరీక్షల విభాగం ప్రాథమిక కీలను విడుదల చేసింది. వాటిపై ఏమైనా తప్పులు ఉంటే సరైన ఆధారాలతో వెబ్సైట్లో సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది. అవును, పరీక్షలు రాసిన అభ్యర్థులు తమ లాగిన్ ద్వారా అభ్యర్థనల్ని పంపించారు. అయితే తాము తెలిపిన అభ్యర్థనలపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియడం లేదని, తీరా తుది కీలో తాము పేర్కొన్న అంశాలపై కాకుండా సరిగా ఉన్న వాటిని మార్పులు చేసినట్టు కనిపిస్తోందని వాపోతున్నారు. డిఎస్సిలో అర మార్కు కూడా జీవితాలను నిర్ణయిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవును ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ ఎగ్జామ్ రాసినటువంటి మనలో ప్రతి ఒక్కరు కూడా ఇదే టెన్షన్ ఫీల్ అవుతున్నారు. అసలు ఏంటి, ఉన్న క్వశ్చన్లనే మళ్ళీ రాంగ్ ఆన్సర్ ఇచ్చి ఫైనల్కి అని రిలీజ్ చేశారు. ఏవైతే కరెక్ట్ చేయాలో వాటిని కొన్ని వదిలేసి మనకు కరెక్ట్ చేయకుండా అలాగే ఇచ్చేశారు. ఏవైతే అవుట్ ఆఫ్ సిలబస్ అని మనం పెట్టామో అవి కూడా వాళ్ళు యాడ్ స్కోర్ ఇవ్వలేదు. చూసారా, మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఏమీ లేదు. టోటల్గా ఫైనల్కి అయితే డిసప్పాయింట్గానే అనిపించింది. ఇక్కడ ఫోటో ఇచ్చారు కదా, ఆ ఫోటో కింద రెండు మనకు కాలమ్స్ లాగా ఇచ్చారు చూడండి. ఇక్కడ నేను హైలైట్ చేస్తాను. ఎస్జిటి పేపర్లోనూ తప్పులు అని ఇచ్చాడు. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుకు నిర్వహించిన పరీక్ష పేపర్లలో దాంట్లో కూడా 4 తప్పులు ఉన్నట్లు అభ్యర్థులు చెప్తున్నారు. జూన్ 17న జరిగిన పేపర్లో 2 ప్రశ్నలకు జవాబులు తప్పుగా ఇచ్చారని, కీలో సైతం మార్పులు చేయలేదని అభ్యర్థులు చెప్తున్నారు. ఇందులో చంద్రకళలకు సంబంధించినటువంటి క్వశ్చన్ అంటే సైన్స్లో, అలాగే దండయస్కాంతం ఇది కూడా సైన్స్లో వచ్చినటువంటి ప్రశ్న. ఈ రెండు కూడా ఫైనల్ కీలో తప్పిచ్చారు. అదేవిధంగా జూలై 2లో జరిగినటువంటి ఒక ప్రశ్న, అది నేను మీకు నిన్న చూపించాను గత వీడియోలో ఆ ప్రశ్న ఏంటి అని. దాంతోపాటు జూన్ 18లో జరిగినటువంటి పరీక్షలో కూడా ఒక ప్రశ్న తప్పుగా ఇచ్చారు. క్వశ్చన్ ఐడి ఎండింగ్ విత్ 4035. చూసారు ఫ్రెండ్స్, జూన్ 18, అలాగే జూలై 2, దాంతోపాటు జూన్ 17 ఇలా కొన్ని క్వశ్చన్లు ఖచ్చితంగా మనకు తెలిసినవి కూడా మనము రాంగ్ అనేది చూస్తున్నాం ఈరోజు ఫైనల్ కీ ఏదైతే ఇచ్చారో. దాంతోపాటు ఇక్కడ చూడండి, ఫైనల్ కీలో తప్పులపై ఫిర్యాదులు అని ఇచ్చాడు, ఒక కాలం ఇచ్చాడు. మెగా డిఎస్సి పరీక్షల ఫైనల్కి శుక్రవారం రాత్రి విడుదల చేశారు. దీనిపై అభ్యంతరాలు తీసుకునేది లేదని డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఫైనల్ కీలో వచ్చిన తప్పులపై విద్యాభవన్ హెల్ప్ లైన్ నెంబర్లకు అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. అవును, ఫోన్లు చేసి చెప్తున్నారు. ఈ విషయాన్ని డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి సైతం ధృవీకరించారు. అంటే ఫైనల్ కీలో తప్పులు ఉన్నాయని ఆస్పిరెంట్స్ ఫోన్ చేసి చెప్తున్నారు, క్యాండిడేట్స్ ఫోన్ చేసి చెప్తున్నారు. ఫైనల్ కీలో ఎలాంటి తప్పులు లేవని సాక్షికి తెలిపారు ఎవరు, కన్వీనర్ గారు. వచ్చిన ఫిర్యాదుల అంశాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఇది ఫ్రెండ్స్ మనం గమనించాల్సింది ఏంటంటే, ఫైనల్ కీలో ఖచ్చితంగా తప్పులు ఉన్నాయి, సరిచేయాల్సిన అవసరం ఉంది. రివైజ్డ్ ఫైనల్ కీ అనేది ఖచ్చితంగా రావాల్సి ఉంది. ఇప్పుడు ఏదైతే ఫైనల్ కీ అని రిలీజ్ చేశారో దాన్ని బేస్ చేసుకొని కనుక మనము ఎవాల్యుయేషన్ చేసి రిజల్ట్ అనేది ప్రకటిస్తే చాలా తప్పుగా అవుతుంది. అది ఆ రిజల్ట్ అనేది 100% తప్పు అవుతుంది. ఎందుకంటే అర్ధ మార్కు కూడా మనకు విలువైందే కదా.
కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఫైనల్కి అనేది రివైజ్ చేయాలి. రివైజ్డ్ ఫైనల్కి అనేది ఖచ్చితంగా మళ్ళీ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈసారి బాగా చూసి 1-2 సార్లు చెక్ చేసి ఇంకా ఏమైనా ఉన్నా కూడా మళ్ళీ అన్ని సెషన్లు చూసి కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ 100% కరెక్ట్గా న్యాయంగా ఇవ్వాలి. ఇదైతే ఖచ్చితంగా జరగాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈరోజు వచ్చినటువంటి లేటెస్ట్ న్యూస్ అనమాట. దీంతోపాటు ప్రిన్సిపల్ పోస్టుల పేపర్లో కూడా 2 తప్పులు ఉన్నాయి అని మనం ఇక్కడ గమనించవచ్చు. జూన్ 29 ప్రిన్సిపల్ పోస్టులకు నిర్వహించిన డిఎస్సి పేపర్ 2 మెయిన్లో ప్రశ్న ఐడి ఎండింగ్ విత్ 890. ఈ ప్రశ్న ఒకసారి చూడండి. 10వ పంచవర్ష ప్రణాళికలో సమగ్ర శిక్ష అభియాన్లో రాష్ట్రం కేంద్రం వాటా ఎంత అనేదానికి 4 ఆప్షన్లు ఇచ్చారంట. దీనికి జవాబుగా ఫైనల్ కీలో ఆన్సర్ ఆప్షన్ 3 అని పేర్కొన్నారంటే 50-50. కానీ ఈ ప్రశ్న స్థాయి అది ఎలిమెంటరీ స్థాయా హై స్కూల్ స్థాయా పేర్కొనకపోవడంతో అభ్యర్థులు గందరగోళంలో పడ్డారు. 10వ పంచవర్ష ప్రణాళిక 2002-2007 వరకు, సమగ్ర శిక్ష అభియాన్ 2018లో ప్రారంభమైంది. ఇందులో అడిగిన ప్రశ్నే తప్పుగా వచ్చినట్లుగా మనకు ప్రిన్సిపల్ ఎగ్జామ్స్ ఎవరైతే రాశారో వాళ్ళు రేజ్ చేశారు. దీంతోపాటు మనకు ఇంకో ప్రశ్న కూడా ఉంది, క్వశ్చన్ ఐడి ఎండింగ్ విత్ 910. ఇది కూడా అసంపూర్ణంగా సందిగ్ధంగా ఉన్నట్టు చెప్తున్నాడు. ఇది గ్రేడింగ్కు సంబంధించినటువంటి ప్రశ్న అని మనకు క్యాండిడేట్స్ చెప్పారు. మరొకటి చూడండి ఫ్రెండ్స్, ఈ ఆర్టికల్లో ఉన్నది స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పేపర్కి సంబంధించి కూడా ప్రాథమిక కీలో దొర్లిన తప్పులను సరిచేసినప్పటికీ ఫైనల్ కీలో కొన్నిటికి తప్పు జవాబులకు మార్కులు ఇచ్చినట్టుగా అభ్యర్థులు చెప్తున్నారు. అలాంటి వాటికి సరైన ఆధారాలతో అభ్యంతరాలు తెలిపినా మార్పులైతే చేయలేదు అని చెప్తున్నారు. ఉదాహరణకు ఈ క్రింది వాటిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేది అని క్వశ్చన్ ఐడి ఎండింగ్ విత్ 174. ఈ ప్రశ్నకు 4 ఆప్షన్స్ కనుక మనం చూస్తే సేంద్రియ ఎరువుల వాడకము, మురుగునీరు ఉపయోగించడము, సౌండ్ సిస్టమ్స్, ఎకో సిస్టమ్స్ ఉపయోగించడము, ప్రజా రవాణా వ్యవస్థ ఉపయోగించడాన్ని ఇచ్చారు. వాస్తవానికి ఇందులో సరైన సమాధానం 4వది అయినప్పటికీ 1వ ఆప్షన్ కూడా మార్కులు కేటాయించడంపై అభ్యర్థులు చెప్తున్నారు. ఇలాంటి ప్రశ్నలు మనకు ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో మొత్తం 12 తప్పులపై ఆధారాలతో సహా పంపించినా కూడా కేవలం 4 ప్రశ్నలకే సరిచేశారు అని ఇక్కడ మనకు క్లియర్గా చెప్తున్నారు. చూడండి, ఈ ఆర్టికల్ చివరిలో 12 తప్పులపై మనము ఆధారాలతో సహా పంపించిన కేవలం 4 ప్రశ్నలకు మాత్రమే సరిచేశారు అని చెప్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే టోటల్గా మనకు చాలా తప్పుగా అనిపిస్తుంది. ఒకవైపు ఎస్జిటి, ఒకవైపు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషను, ఒకవైపు ప్రిన్సిపాల్కి సంబంధించినటువంటి ఆ పేపరు, ఇలా ఫైనల్కి ఏదైతే మనకు రిలీజ్ చేశారో అది 100% మనకు కరెక్ట్గా అంటే రిలయబుల్గా లేదన్నమాట. కాబట్టి ఎవరైతే నిపుణుల కమిటీ ఉన్నారో వాళ్ళు మళ్ళీ దీన్ని చెక్ చేయాలి. కన్వీనర్ గారు ఆల్రెడీ ఇక్కడ మనకు చెప్పారు కదా, ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తాము అని ఇక్కడ మెన్షన్ చేశారు. కాబట్టి వాళ్ళు దీన్ని మళ్ళీ ఒకసారి చెక్ చేసి రివైజ్డ్కి అనేది రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. దాని ఆధారంగా మనకు రిజల్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత నార్మలైజేషన్ అనేది అప్లై చేయాలి. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే డిఎస్సి ప్రాసెస్ అనేది ఇంకొంచెం టైం టేకింగ్గా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫైనల్కి అనేది రిలయబుల్గా అనిపించట్లేదు. కాబట్టి మనం నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేద్దాము. రివైజ్డ్కి వచ్చిన తర్వాత మళ్ళీ మనము చెక్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది లేటెస్ట్ అప్డేట్ తప్పుల తడకగా డిఎస్సి ఫైనల్కి అనే ఆర్టికల్కి సంబంధించి. మరొక అప్డేట్తో నేను మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. మన ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం వచ్చారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, సీ యూ, బాయ్.